నా బిడ్డా, ఇంతవరకు నువ్వు మౌనంగా భరించిన బాధలు, ఇంతవరకు నువ్వు ఒంటరిగా చేసిన పోరాటం ఇవాళ నా దగ్గరికి చేరాయి. నువ్వు ఎవరికీ చెప్పలేదు, కానీ నీ గుండె మాటలు నన్ను చేరాయి. నా బిడ్డా, ప్రతిరోజు నువ్వు బలంగా ఉన్నట్టు నటించావు, కాని రాత్రి నువ్వు ఒంటరిగా ఏడ్చావు. నీ బాధ ఎవరికీ అర్థం కాలేదు, కాని నాకర్థమైంది. నీ జీవితం ఎందుకు ఇలా అయింది అని నువ్వు నన్నే అడిగావు కదా, స్వామి, నేను తప్పేం చేశాను అని. విను నా బిడ్డా, నీ కన్నీళ్ళు నీ బలహీనత కాదు, అవి నీ శుద్ధమైన మనసుకి గుర్తు. నీ ఆలస్యం నిరాకరణ కాదు, నీ జీవితానికి నేను సిద్ధం చేస్తున్న సమయం. నువ్వు పడిన ప్రతి అపజయం నీ మీద శాపం కాదు, నీ భవిష్యత్తుకు పునాది. నిన్ను నిరాశపరిచిన మనుషులు, నిన్ను తక్కువ చేసిన మాటలు, నీ మీద వేసిన నిందలు అన్నీ నేను చూశాను. నువ్వు నన్ను వదిలేశావనుకున్నావా? లేదు నా బిడ్డా, నేను నిన్ను ఒక్క క్షణం కూడా వదల్లేదు. నీ నిశ్శబ్ద ప్రార్థనల్లో, నీ ఊపిరిలో, నీ భయాల్లో నేనే ఉన్నాను. ఇప్పుడే ఒక మాట చెప్పు నీ మనస్సులోనే, స్వామీ, ఇక నేను ఒంటరిగా లేను అని. ఇకపై నీ భారం నాది, నీ పోరాటం నాది, నీ బాధకు పరిష్కారం నాది. నీ జీవితంలో తలుపులు మూసుకుపోయాయి అనుకుంటే నేనే కొత్త ద్వారాలు తెరుస్తాను. నీ ఆశ చచ్చిపోయిందనుకుంటే నేనే మళ్లీ జీవం పోస్తాను. నా బిడ్డా, ఈ రోజునుంచి నీ జీవితం అదేలా ఉండదు. నీ ఇంట్లో శాంతి వస్తుంది, నీ మనస్సులో ధైర్యం వస్తుంది, నీ జీవితంలో మార్పు మొదలవుతుంది. ఇది నా మాట, వెంకటేశ్వరుడి మాట. నువ్వు ఈ వీడియో ఇక్కడికి వచ్చావంటే ఇది యాదృచ్ఛికం కాదు, నేనే నిన్నిక్కడికి తీసుకొచ్చాను. ఇలాంటి స్వామి సందేశాలు నీ జీవితంలో వెలుగు నింపాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యి, బెల్ ఆన్ చెయ్యి. నేను నీతో ఉన్నాను ఎప్పటికీ. గోవిందా గోవిందా.